రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువైయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కీర్తించబడుతున్నా, కొనియాడబడుతున్నా మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు అయా మా అందరినీ రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు. ఆయన గతించిన కాలమంతను కూడా ఏ సమస్య, ఏ అపాయం, ఏ ప్రమాదం మాకు రాకుండా, సంభవించకుండా మీ రెక్కల చాటున, మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. పనులను, ప్రయాణాలను, ప్రయత్నాలను ఆశీర్వదించారు. ఈ రాత్రి సమయమందు మరొక మారు మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి ప్రార్థించుకొనగలిగే కృప దయచేసి ఉన్నారు. అందును బట్టి వందనాలు నాయనా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము ద్వారా నాయనా లేఖనాలు సెలవిస్తున్న రీతిగా, అవును ప్రభువా, నీవు మాత్రమే మమ్మల్ని రక్షిస్తావు. నీవు మాత్రమే నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని కాపాడగలవు తండ్రి. ఆ రోజున దానియేలు సింహపు బోనులో ఉన్నప్పటికీ ఎటువంటి అపాయము లేకుండా బయటికి ఎలాగున వచ్చాడో, అదే రీతిన నాయన బిడ్డలు ఎటువంటి ప్రమాదములో, ఎటువంటి ప్రమాదపుటు అంచుల్లో ఉన్నా ఏ ప్రమాదము లేకుండా వారు బయటికి రావడానికి కూడా మీ సహాయము దయచేయండి. నీవు వారిని రక్షిస్తావు గనుక వారికి ఏ ఆపద జరగదు అని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి సమయమందు విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా, ప్రతి బిడ్డకు మీ సహాయము దయచేయండి నాయన. వారిని గూర్చి మొరబెడుతూ ఉండంగా వారికి ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్యలో నుండి విడుదల దయచేయండి తండ్రి. అనారోగ్య సమస్యల చేత అనేక మంది బిడ్డలు బాధించబడుతున్నారు. వారందరికీ నీ తండ్రి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి బలహీనతను యేసు నామమున కొట్టివేయండి. అంధకార